హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్. సో బీఎస్సీ నర్సింగ్ అనేది ఒక మంచి కోర్సు, మంచి ఫ్యూచర్ ఉందని చాలామంది అనుకుని జాయిన్ అవుతారు. కానీ లోపల ఏం జరుగుతుందనే విషయం చాలామందికి తెలీదు. ఫర్ సపోజ్ మీరు ఎవరినైనా నేను నర్సింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్న, లేదా నర్సింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని ఎవరినైనా మీరు గైడెన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఓకే బాగానే ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్తారు. కానీ అందులో ఉన్న డ్రాబ్యాక్స్ అనేది ఎవరు చెప్పరు. సో అసలు యాజ్ ఏ స్టూడెంట్గా నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ చాలా కాలేజెస్ లో చదువుతున్న మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకేం చెప్పారు, ఇవన్నిటిని కలిపి నేను మీకు ఈరోజు ఈ వీడియో ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ వీడియో టాపిక్ ఏంటంటే డార్క్ ట్రూత్ అబౌట్ నర్సింగ్ కాలేజెస్. ఇప్పుడు మీరు పేరెంట్స్ ఉన్నారు. సో మీ పిల్లల్ని మీరు నర్సింగ్ కాలేజ్లో జాయిన్ చేసేస్తారు. సో వాళ్ళు చదివేస్తున్నారు, క్లాసులు చెప్పేస్తున్నారు, క్లినికల్స్కి వెళ్ళిపోతున్నారు అని మీరు అనుకుంటారు. కానీ అసలు నిజానికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఏ కాలేజ్ని పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్పట్లేదు. సో ఓవరాల్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఏమి ఇష్యూస్ చేయకండి. సో లాస్ట్లో చిన్న టిప్ కూడా ఇస్తాను. వీడియోని ఫస్ట్ లైక్ చేసి కంటిన్యూ చేసి చివరి వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ బ్రోచర్ చూస్తే సో అందులో మీకు మెయిన్ హైలైట్ చేసేది ఏంటంటే బెస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాము అని అంటారు. అంటే క్లినికల్ నాలెడ్జ్ మేము మంచిగా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం అని ఉంటుంది. బట్ కమింగ్ టు రియాలిటీ, మీరు ఎప్పుడైతే హాస్పిటల్ డ్యూటీస్కి వెళ్తారో మీకు అసలు ఛాన్స్ ఇవ్వరు. సో మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అంత ఇవ్వరు అనమాట. ఇప్పుడు థియరీ నాలెడ్జ్ మీకు మంచిగా క్లాసుల్లో చెప్తారు అండ్ ల్యాబ్స్లో డెమాన్స్ట్రేషన్ చేపిస్తారు. కానీ కమింగ్ టు పేషెంట్స్, సో పేషెంట్స్ దగ్గర మీకు అంత ఛాన్స్ ఇవ్వరనమాట. సో మీరు ఎప్పుడు చూడటమే తప్ప చేయడానికి అవకాశం ఉండదు. సో ఇట్లాంటప్పుడు మీ దగ్గర థియరీ నాలెడ్జ్ చాలా ఉంటుంది. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదనమాట. సో మీరు థియరీ ఎంత నేర్చుకున్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనప్పుడు మీరు పేషెంట్ కేర్ అనేది అంత ఫుల్ఫిల్గా ఇవ్వలేరు. సో ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రెజర్. మేనేజ్మెంట్ ప్రెజర్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ కాలేజీలో చదువుతున్నారు. సో అంతా బాగానే ఉంది. కాకపోతే ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినప్పుడు మిమ్మల్ని పర్టికులర్‌గా టార్గెట్ చేయడం. లాస్ట్‌లో అంటే సెమ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళే ముందు మీకు ఏంటి హాల్ టికెట్ ఇవ్వకపోవడం. సో ఇవన్నిటిని టార్గెట్ చేస్తారనమాట. లేదంటే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్ మార్క్స్ సరిగ్గా వేయకపోవడం. సో ఈ మేనేజ్మెంట్ ప్రెజర్ అనేది చాలా ఉంటది ఈ కాలేజెస్‌లో. సో ఇది ఎందుకు ఉంటదంటే ఇది మొత్తం మన బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. మీరు మీది తప్పైనా సరే, లేదు మీ తప్పేం లేకపోయినా వాళ్ళు కావాలని మేనేజ్మెంట్ మిమ్మల్ని ఇంటెన్షనల్‌గా టార్గెట్ చేసినా సరే, మీరు ఏం మాట్లాడకుండా మీరు మీ పని మీరు చేసుకోవాలనమాట. మన చేతుల్లో ఏముండదు. సో కొంచెం ఎదురు తిరిగి ఏదైనా చేస్తే ఇంటర్నల్ మార్క్స్ తగ్గిచ్చేస్తారు. ఇంకా స్పెషల్ టార్గెట్ ఉంటది మన మీద. సో అన్ని విధాలుగా మనమే లాస్ అవుతాము. సో ఈ మేనేజ్మెంట్ ప్రెషర్ అనేది ప్రతి స్టూడెంట్ మీద ఉంటది అండ్ ప్రతి కాలేజ్‌లో కూడా ఉంటుంది. ఈ ప్రెషర్ ఏంటంటే స్టూడెంట్‌ని చదివించడానికి కాకుండా స్టూడెంట్‌ని కంట్రోల్ చేయడానికి అనేది చేస్తారనమాట. మరి ఎందుకో నాకు అర్థం కాదు. ఫ్యాకల్టీ. ఇప్పుడు ఫ్యాకల్టీ చూసుకుంటే, ఇప్పుడు ఏ నర్సింగ్ కాలేజ్‌లో చూసుకున్నా కొంచెం వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ అనేది అవసరం. సో, ఎందుకంటే వాళ్ళు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకి సో, అంతే ఇదిగా మనకి క్లాసెస్ అనేవి చెప్తారు కాబట్టి. సో, చాలా కాలేజెస్ ఏంటంటే అప్పుడే నర్సింగ్ కంప్లీట్ అయ్యి ఫ్రెషర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళని రిక్రూట్ చేసేసుకొని వాళ్ళ చేత క్లాసులు చెప్పించడం. లేదంటే అసలు కొన్ని కాలేజెస్‌లో అసలు ఫ్యాకల్టీ ఉండరు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళతో క్లాసులు చెప్పించడం. సో, ఇట్లా జరుగుతదనమాట. సో, ఇట్లా జరగడం వల్ల ఏంటి మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీరు పొందలేరనమాట. సో, ఇది కూడా ఒక మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ హాస్టల్ లైఫ్ టార్చర్. అంటే ఇప్పుడు మీరు నర్సింగ్ చదువుతున్నారంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హాస్టల్‌లోనే ఉంటారు. సో, హాస్టల్‌లో ఉన్నాము అంటే మనకి వాళ్ళు హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది కల్పించాలి. సో, ఎవరు కల్పించరు. బట్ కల్పిస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో, టార్చర్ అని ఎందుకన్నానంటే సరైన ఫుడ్ ఉండదు. రూమ్స్ హైజీన్‌గా ఉండవు. సో, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏది 100% ఫుల్‌ఫిల్ చెయ్యరు కానీ, సో, మన సైడ్ నుంచి టైమ్ టు టైమ్ ఫీజ్ కట్టమంటారు. ఏదైనా మిస్టేక్ చేస్తే ఇంటికి పంపేస్తారు. సో, ఇట్లా ఏంటంటే ఒక మిలిటరీ లెవెల్ స్టాండర్డ్స్‌లో మనకి రూల్స్ అనేవి పెడతారనమాట. సో, అన్ని పెట్టినప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా మనకి ఎందుకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కల్పించలేకపోతున్నారనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఇంటర్న్‌షిప్ అంటేనే ఎక్స్‌ప్లాయిటేషన్. ఇదేంటి? అంటే ఇప్పుడు మీరు 7 సెమ్స్ ఎగ్జామ్స్ రాసేసి, ఎయిత్ సెమ్ ఇంటర్న్‌షిప్‌లోకి వెళ్తారు. సో, ఇంటర్న్‌షిప్ అంటే ఒక 6 మంత్స్ చేస్తారు కదా! సో, అసలు ఇంటర్న్‌షిప్‌లో ఏంటి యాక్చువల్‌గా ఏ కోర్స్ అయినా ఇంటర్న్‌షిప్‌లో మనకి స్టైపెండ్ ఆర్ స్కాలర్‌షిప్ అనేది రావాలి. సో, అది ఇవ్వకపోగా ఎక్స్‌ట్రా డ్యూటీస్ వేస్తారు. మళ్ళీ ఎక్స్‌ట్రా వర్క్ ఇస్తారు. అంతా నైట్ డ్యూటీస్ అని అవ్వని, ఇవ్వని మంచిగా మనల్ని బాగా యూజ్ చేసుకొని ఏదైనా చిన్న మిస్టేక్ అయితే మనల్నే బ్లేమ్ చేస్తారు. సో, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ వచ్చేసి జెండర్ బయాస్. ఇప్పుడు ఎస్పెషల్లీ మెయిల్ నర్సింగ్ అనేది ఈ మధ్యనే మనకి బాగా అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యనే చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు నాలాగా. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారు? అసలు మెయిల్ నర్సింగ్ అనేది ఎందుకు పెట్టారు? సో, నర్సింగ్‌లో ఫిమేల్స్‌కే కాకుండా మెయిల్స్ పాత్ర కూడా అంటే మెయిల్స్ రోల్ కూడా చాలా ఉంది అని గుర్తించి ఈ మెయిల్ నర్సింగ్ అనేది తీసుకొచ్చారు కదా! కాకపోతే నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటంటే నేను ఒక క్వెషన్ అడుగుతున్నానన్నమాట. ఇప్పుడు
ఫిమేల్స్ ఉన్నారు, అంటే ఫిమేల్ నర్సెస్ ఉన్నారు. సో, వాళ్ళు కేర్ అనేది లేడీస్‌కి ఇస్తారు, మేల్స్‌కి ఇస్తారు. సో, అక్కడ ఏది ఉండదనమాట. అక్కడ దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్. బట్ కమింగ్ టు మేల్ నర్సెస్ మేమేంటంటే ఓన్లీ మేల్స్‌కే ఇవ్వాలనమాట. మరి అది ఎందుకు అనేది అర్థం కాదు. ఇప్పుడు పేషెంట్‌లానే ట్రీట్ చేసినప్పుడు సో, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఎందుకుంది? అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఫిమేల్స్‌కే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా జాబ్ కొట్టాలన్నా వాళ్ళకే ఉంటది. మేల్స్‌కి అంతలా ఉండదు. సో, అలాంటప్పుడు మేల్ నర్సింగ్ కల్పించడం ఎందుకు? సో, ఇది కూడా నాకు అర్థం కాదు. సో, నెక్స్ట్ థింగ్ మెంటల్ హెల్త్ గురించి అసలెవరు పట్టించుకోరు. సో, మెంటల్ హెల్త్ గురించి ఎవరు పట్టించుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు కంటిన్యూయస్‌గా క్లాసెస్ చెప్తారు. ఎందుకు చెప్తారు? ఏంటి బ్రో అసల ఇంకా కంటిన్యూయస్‌గానే చెప్తారా అంటే కాదు. ఇప్పుడు ఒక సెమ్ 6 మంత్స్ ఉన్నప్పుడు సో, ఫస్ట్ మంత్ నుంచి మీరు క్లాసెస్ చెప్పొచ్చు కదా! అట్లా చెప్పకుండా లాస్ట్ 2 మంత్స్ లేదంటే ఎగ్జామ్ టైమ్ టేబుల్ రాగానే సిలబస్ స్టార్ట్ చేయడం. నేను ఇప్పటి వరకు చాలా కాలేజెస్‌లో చూసాను. అంటే చాలామంది మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎవ్వరు కూడా మాకు ఏ సెమ్‌లో కూడా మాకు ఫుల్‌గా సిలబస్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేయలేదనే చెప్తున్నారు. సో, మరి ఎందుకలా ఇప్పుడు మమ్మల్ని ఫీజెస్ అడిగినప్పుడు ఫుల్‌గా ఏ టైమ్‌కి ఆ టైమ్ ఫీజులు కట్టించుకుంటున్నప్పుడు మీరు సిలబస్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? సో, అది కూడా ఒక మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో, ఇట్లా కంటిన్యూయస్ క్లాసెస్ ఉండడం వల్ల నైట్ డ్యూటీస్ అండ్ ఎక్స్‌ట్రా డ్యూటీస్ అండ్ ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే తిట్టడం. సో, ఇవన్నిట్లి వల్ల స్టూడెంట్ అనేవాడు బాగా స్ట్రెస్‌కి గురయ్యి కొంచెం మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతదనమాట. ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు కూడా నర్సింగ్ చదివిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ రోల్ ఏంటి స్టూడెంట్స్‌కి మోటివేషన్ ఇచ్చి కొంచెం గైడెన్స్ చేసి సో, ఇట్లా చెయ్యాలి. బట్ అట్లా ఎవరు చెయ్యరు. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సైలెంట్ గానే సఫర్ అవుతా ఉంటారు. ఇప్పుడు వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ చేసేసాక ప్లేస్‌మెంట్స్ అనేవి మోస్ట్‌లీ అసలు ఉండట్లేదు. సో, ఎందుకు ఉండట్లేదో అర్థం కావట్లేదు. ఈ కాలేజెస్ ఏంటంటే ఈ ప్లేస్‌మెంట్స్ స్టూడెంట్స్ ఫ్యూచర్ కన్నా అడ్మిషన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని నాకనిపిస్తుంది. సో, ప్లేస్‌మెంట్స్ కూడా కల్పిస్తే బావుంటది. ఇన్ని డ్రాబ్యాక్స్ ఒక కాలేజ్‌లో ఒక స్టూడెంట్ ఫేస్ చేయడం వల్ల, ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఒక ప్యాషన్‌తో ఓకే. ఒక ఇంతమంది పేషెంట్స్‌కి మనం కేర్ ఇద్దాము, క్యూర్ చేద్దాం అనే మోటివ్‌తోనే జాయిన్ అవుతాడు. సో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల ఏంటంటే స్లోలీ వాళ్ళకుండే మోటివేషన్ పోయి నర్సింగ్‌లో కూడా అంతలా ఎఫెక్టివ్‌గా ఆళ్ళు చదవలేకపోతున్నారు. మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్ని నర్సింగ్ కాలేజెస్‌లో ఉన్నాయా? ఈ డ్రాబ్యాక్స్ అంటే ఉండవు. బట్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్‌లో ఉన్నాయి. సో, ఎవరైతే ఆల్రెడీ నర్సింగ్ జాయిన్ అయిపోయి చదువుతున్నారో, సో, ఆల్రెడీ చాలామంది ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారని కాదు గానీ, సో, ఒకటో రెండో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఇంకెలాగో జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా సర్దుకుపోయి సెమ్ ఎగ్జామ్స్‌కి మంచిగా ప్రిపేర్ అయ్యి, క్లినికల్ ఎక్స్‌పోజర్ మనకి లేకపోయినా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మంచిగా నేర్చుకొని గెట్ ఔట్ అయిపోవడం బెటర్. నర్సింగ్ అనే ప్రొఫెషన్ చాలా గొప్పది. కానీ సిస్టమ్ మారాలి. స్టూడెంట్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హ్యూమన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. లెట్స్ బ్రింగ్ ఎ చేంజ్. నర్సింగ్ డిజర్వ్ బెటర్. సో, వీడియో అయితే ఇది. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.